ఒక తీర్మానం చేసుకోవాలి. అప్పుడు ఆ దేవుడు మన యొక్క ప్రతి అవసరాన్ని కూడా ఆయన తీరుస్తాడు. పరిశుద్ధ దేవుని యొక్క లేఖన భాగంలో చదవబడిన లేఖన భాగంలో మనం గమనిస్తూ వాటిని మనం ఆలోచన చేసినట్లయితే, మా ఇంటికి రండి అని ఎవరైనా బంధువులు మనల్ని ఆహ్వానిస్తే మనం ఎంతో సంతోషపడుతూ ఉంటాం. ఎందుకంటే పూర్వ దినాల్లో ప్రతి ఒక్కరికి కూడా చుట్టాలింటికి వెళ్ళేవారు. ప్రజెంట్ చుట్టాలింటికి వెళ్ళడం అనేది ఇప్పుడు లేదు, కానీ పూర్వ దినాల్లో చాలా మంది చుట్టాలింటికి వెళ్ళేవారు. మేము కూడా చుట్టాలింటికి వెళ్ళేవారు. మీరు వెళ్ళేవారా ఎప్పుడైనా? కాబట్టి చుట్టాలింటికి వెళ్తే ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా మనం పిలిచి మా ఇంటికి రండి అని ఎవరైనా మీ తాతయ్యలు కానీ మీ అత్తయ్యలు కానీ ఎవరైనా మిమ్మల్ని పిలిస్తే మీరు ఎలా ఉంటారు? చాలా హ్యాపీగా ఉంటారు. ఎల్లుండా రమ్మన్నారు అనుకోండి, ఈ రోజు నుంచి మీరు కంగారు పడిపోతుంటారు, ఎల్లుండి ఎప్పుడు వస్తుందా అని. ఎందుకని? ప్రయాణం చేయటం, వాళ్ళ ఇంటి దగ్గర ఉండటం మనకు ఎంతో సంతోషాన్ని కలిగి చేస్తూ ఉంటుంది. ఆ ప్రయాణం చాలా ఉత్తేజాన్ని కలిగజేస్తుంది. ట్రైన్లో వెళ్తున్నప్పుడైతే మన కిటికీలు అంతా చూస్తూ మనం ఏం చేస్తుంటాం. ఒకసారి ప్రైజ్ మేమందరం కూడా హైదరాబాద్ వెళ్ళాం. సెకమని హైదరాబాద్లో ఉండేటప్పుడు ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఇంచుమించు ఒక 10 సంవత్సరాల క్రితం గుర్తుందా మీకు? అంటే ట్రైన్లో వెళ్తున్నప్పుడు అక్కడ మామూలుగా జంతువుల్ని, గేదెల్ని అన్నింటిని కూడా చూసి వాటిని చూసి వాళ్ళు సరదాగా మాట్లాడుకునేవారు. అంటే మనం ఎక్కడికైనా ఏదైనా చుట్టాలింటికి వెళ్తున్నప్పుడు ఆ ప్రయాణం ఎలా ఉంటుంది? చాలా సంతోషదాయకంగా ఉంటుంది. అవునా? సంతోషంగా ఉంటుందా? సంతోషంగా ఉంటుంది. అంత మాత్రమే కాకుండా నిజానికి మనలో చాలా మంది మనల్ని ఆహ్వానించాలని కోరుకుంటూ ఉంటాం. మనలో చాలా మంది ఏమనుకుంటాం, మా 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 అమ్మమ్మ ఎప్పుడు పిలుస్తుందా, మా మేనత్త ఎప్పుడు పిలుస్తుందా, వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ యొక్క ఆహ్వానం కొరకు మనందరం కూడా ఎప్పుడు వస్తుందా అని మనం ఏం చేస్తుంటాం? ఎదురు చూస్తూ సంతోషపడేటట్టుగా ఉంటాం. అంత మాత్రం కానీ ప్రజలందరూ కూడా సంతోషం కలిగించే ఆహ్వానం ఇంకోటి ఉంది ప్రియమైన వాళ్ళ. ఇదైతే మనకు మాత్రమే సంతోషాన్ని కలిగజేస్తుంది, కానీ యావత్ ప్రపంచానికి కూడా సంతోషాన్ని కలిగించే ఒక ఆహ్వానాన్ని ఈరోజు మనం వింటున్నాం. ఆహ్వానించిన వారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఎలా మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు మనం చూసినట్లయితే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేసేదను అనేది ఆహ్వానం యొక్క మనం చూస్తున్నాం. అంటే చూడండి, ఎవరైనా ఎండలో బాగా నడుస్తూ వస్తున్నప్పుడు వారు బాగా అలసిపోతారు అన్నమాట. ఎండలో నడిచి వస్తే ఎలా ఉంటుంది? చాలా అలసిపోతారు. అలసిపోయి అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా రండి మా ఇంటికి రండి కూర్చుని అని చెప్పి ఫ్యాన్ వేస్తారనుకోండి, ఎలా ఉంటుంది? వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకని? అప్పటి వరకు అలసిపోయి నడిచాడు కాబట్టి ఇంటికి రాగానే ఫ్యాన్ వేసి కూర్చుంటే అది ఎంతో సంతోషాన్ని కలిగజేస్తుంది. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ఆహ్వానిస్తూ ఉన్నాడు. అంటే మనం ఏ విధంగా ప్రయాసంలో ఉన్నామో, ఏ విధమైన కష్టంతో ఉన్నామో అటువంటి వారికి ఆయన విశ్రాంతిని ఇస్తాను అని ఆహ్వానిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే అలసిన లోకానికి యేసు ఆహ్వానిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ, ఈ లోకంలో ఎవరైతే అలసిపోయి ఉన్నారో అలసిపోయిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఆహ్వానాన్ని ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 3 విషయాలు మనం ఆలోచన చేసినట్లయితే అది సంతోషకరమైన ఆహ్వానం. అది ఎలాంటి ఆహ్వానం అంట? సంతోషకరమైన ఆహ్వానం. 2, అది శక్తివంతమైన ఆహ్వానం. అది ఎలాంటి ఆహ్వానం అంట? శక్తివంతమైన ఆహ్వానం. 3, అది వాగ్దానంతో కూడిన వాగ్దానం. అంటే వాగ్దానంతో కూడిన వాగ్దానాన్ని ప్రభు ఇస్తూ ఉన్నాడు. అంటే ఆయన వాగ్దానంలో మనం గమనించినట్లయితే అది నెరవేర్చేవాడు అనే విషయాన్ని మనం గమనించాలి. అంటే ప్రభువు యొక్క ఆహ్వానంలో సంతోషం ఉంది, శక్తి ఉంది, వాగ్దానం ఉంది. ఈ 3 విధాలుగా ప్రభు మనను ఆహ్వానిస్తూ ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో అయితే మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఆయన అంటూ ఉన్నాడు, మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో, తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి
పసిబాలుకును బయటపరచేవాను అని నేను స్తుతించుచున్నాను అని తండ్రి అయిన దేవుని స్తుతించుటలో యేసుక్రీస్తు వారు తన ఏ విధంగా దయగల ఆహ్వానాన్ని ఆయన మొదలు పెట్టాడో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఎందుకు ఎలా ప్రారంభించాడు ఈ మాటలు అని ప్రతి ఒక్కరిని కూడా గమనించాలి. అంటే జ్ఞానవంతులకు ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేశాడంట? మరుగు చేశాడు. ఎవరికి బయలుపరచాడంట? పసిపిల్లలుగా ఉన్న వారికి ఆయన తన వాక్యమును బయలుపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీన్ని అర్థం చేసుకున్నది యేసుక్రీస్తు వారు ఎందుకు ఇలా ప్రారంభించాడో మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క సందేశాన్ని ఎప్పుడు కూడా వింటున్నప్పుడు అది చాలా అర్థవంతమైన మాటలు. అందుకనే ప్రతి సందేశాన్ని కూడా మనం ఏం చేయాలి? వినాలి, అర్థం చేసుకోవాలి, అన్వయించాలి. అందుకని ప్రియ సహోదరులు మనం చూస్తూ ఉన్నాం. మనం ఆయన మాటలు మొదలుగా అవగాహన చేసుకోవాలి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సందేశాన్ని మొదలుగా మనం ఏం చేయాలంట? అవగాహన చేసుకోవాలి. ఈ మాటలు ఏమై ఉన్నాయి, నాకు ఎలా ఉపయోగపడతాయి అని ప్రతి ఒక్కరిని కూడా ఆలోచించవలసిన వారినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు గలిలయలోని మరి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తన పరిచర్యను వారు ముందుకు కొనసాగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు ఎక్కడ పరిచర్య చేస్తున్నాడంట? గలిలయ ప్రాంతంలో. అక్కడ శిష్యులు కూడా ప్రభుతో ఉన్నారు. వారు కూడా అనేక పట్టణాలకు వెళ్ళి, ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని యొక్క సువార్త ప్రకటించిన తర్వాత మరలా తిరిగి వచ్చి ప్రభుతో వారు మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మంచి సందేశాన్ని, మంచి వార్తతో కొంతమంది వచ్చారు, కొంతమంది చెడ్డ వార్తతో కొంతమంది వచ్చారు. అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ప్రభు ఎప్పుడైతే ఆ శిష్యులు పంపించి ఉన్నాడో, శిష్యులు వారితో మాట్లాడి ఉన్నారో ఆ యొక్క ఉన్న ప్రజలతో, కాబట్టి వీరు చెప్పిన మాటల విషయాన్ని మనం చూసినట్లయితే కొన్ని మంచి వార్తలు ఉంటాయి, చెడ్డ వార్తలు ఉంటాయి. సాధారణంగా చూడండి, మనం వాక్యాలు బోధిస్తూ ఉన్నాం. ఇది కొంతమంది విని సంతోషిస్తారు, ఈ వాక్యాన్ని విని సంతోషిస్తారు. కొంతమంది ఈ మాటలను విని తిడుతూ ఉంటారు, అసహనాన్ని కలిగి ఉంటారు, కోపంతో రగిలిపోతూ ఉంటారు. అంటే దేవుని యొక్క వాక్యము కొందరు వింటూ ఉన్నారు, కొందరు తిరస్కరిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే అందరూ ఈ సందేశాన్ని వింటారా? వినరు. ప్రియమైన వారు, అందరూ ఈ సందేశాన్ని వినరు. కానీ కొంతమంది తిరస్కరించే వారుగా ఉన్నారు, కొంతమంది అసహనాన్ని కలిగిన వారుగా ఉన్నారు, కొంతమంది కోపంతో రగిలిపోతున్న వారుగా ఉన్నారు. కాబట్టి ఇది చెడ్డ వార్త. ప్రియమైన వారు, ఎలాంటి మాటలు మన నోట విన్నప్పుడు మనల్ని ఎలా చూస్తుంది? అది ఒక చెడ్డ వార్తగా మనం చూస్తూ ఉన్నాం. కానీ మంచి మాటలు అంటే కొంతమంది వచ్చి, పాస్టర్ గారు మీరు చెప్పే వాక్యం చాలా మంది వింటూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఎంతో హ్యాపీ అవుతున్నారు, కాబట్టి సంతోషిస్తున్నారు. మన నందమూరు వెళ్తే, నేను అక్కడ ఈ మామూలు కబుర్లు చెప్పడానికి వెళ్తే, ఒక ఆయన పొద్దుటే మామూలు ప్రార్థన చేస్తారు. ఎవరండి అంటే, అదిగోండి ఆయనంటే. అప్పుడు ఒక ఆయన, ఒక కాపులు ఆయన చూస్తే అంటున్నాడు, మీ మాట విన్నాను కానీ ఎప్పుడు మిమ్మల్ని చూడలేదండి, ఈయన ప్రతిరోజు ఉదయాన్ని ప్రార్థన చేస్తారు అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. కాబట్టి నేను వాళ్ళ వైపు చూసేసరికి, అదే ప్రార్థన చేస్తున్నారు కదా, మేము చూడలేదంటే ఈయన ఇప్పుడే చూసారంటని. అంటే కొంతమందికి ఆ మాటలు మనం విన్నప్పుడు మనకు ఎలా ఉంటాయి? కొంత ప్రోత్సాహంగా ఉంటాయి, కొంత ధైర్యంగా ఉంటాయి, కొంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి ఎవరైనా కొంతమంది పొద్దుటే నిద్ర లేకుండా చేస్తున్నాడు అన్నాడు అనుకోండి, ఆ మాటలు మనకి బాధ కలుస్తాయి. అంటే చెడు వార్త ఉంటుంది, మంచి వార్త ఉంది. అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి శిష్యులు వచ్చి మంచి విషయాలు చెప్పారు, చెడ్డ విషయాలు అక్కడ చెప్పినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో అయితే మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు ఆ సహోదరా, కాబట్టి ఆయన అంటూ ఉన్నాడు, ఆ శిష్యులు కొందరు మంచి వార్తను తీసుకొచ్చినట్లుగా, మరి కొందరు చెడ్డ వార్తను తీసుకొచ్చినట్లుగా. ఈ మంచి వార్త ఏంటంటే, చాలా మంది ఆయన చెప్పిన వాక్యాన్ని విని ప్రభు వారిని ఏం చేస్తున్నారంట? విశ్వసిస్తూ ఉన్నారు, ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారు. చెడ్డ వార్త ఏంటి? విన్న వాళ్ళు కూడా చాలా మంది తిరస్కరించి ఆయన నుండి వెడలిపోతున్నారు అనే విషయాన్ని శిష్యులు ప్రభు వారికి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే 11వ అధ్యాయం 21 నుంచి 24 వచనాలు మనం చూసినట్లయితే,
అయ్యో కొరోజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనె పట్టె కట్టుకుని బూడిద వేసుకుని. ఎక్కడ మనం చూస్తున్నాం, షార్ట్ గా చదువుదామా. విమర్శ దినమందున నీ గతి కంటే అక్కడ అన్నాడు, తూరు సీదోను దేశపు గతి వారవ తగినదే ఉండేనని యేసు వారిని ఖండిస్తూ ఉన్నాడు. అంటే ఇంత అద్భుతమైన సువార్త మీ ప్రాంతంలో చేస్తూ ఉంటే మీరు ఏమాత్రమో ఆ మాటలు మీరు వినటం లేదు. ఆ మాటలు మీరు ఏం చేస్తున్నారు, తిరస్కరిస్తూ ఉన్నారు. పొద్దున సండే స్కూల్లో మనం చూస్తాం, కానానీ యొక్క వివాహములో ప్రభు చేసిన అద్భుతాన్ని బట్టి అనేక మంది విశ్వసించారు. ప్రియమైన వాడ, అనేక మంది ఆయన ఏం చేశారంట, విశ్వసించారు. అంటే ప్రభు వారు చేసిన మొట్టమొదటి యొక్క సూచక క్రియ. ప్రియమైన వాడ, అంటే అక్కడ అనేక మంది విశ్వసించారు అని ఆ మామూలుగా యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ ప్రభు చెప్పిన మాటలు కూడా అనేక మంది ఏం చేశారు, విశ్వసించారు. కానీ ఈ యొక్క ప్రాంతంలో ఉన్నవారు మనం చూసినట్లయితే వాళ్ళు దేవుని మాటలను వినకుండా, కాబట్టి దేవుని మాటలు వింటున్నప్పుడు వాళ్ళు దేవుని మీద కోపడుతూ ఉన్నారు, దేవుణ్ణి తిడుతూ ఉన్నారు, అసహనాన్ని కలిగి ఉన్నారు, ఎంతో వేదన కలిగిస్తున్నారు ప్రభు యొక్క ఆ వాగ్దానాన్ని, ఆయన మాటలను. అప్పుడు ప్రభు వాళ్ళని విమర్శిస్తూ ఉన్నాడు, అయ్యో ఎందుకు ఈ ప్రాంతంలో, కాబట్టి ఇక్కడ చేసిన అద్భుతాలు వేరే ప్రాంతాల్లో చేస్తే వాళ్ళందరూ కూడా రక్షణ పొందేవారు, అయ్యో కొరాజీనా అని ఎంతో కోపంతో బాధతో రగిలిపోతూ ప్రభు ఆ మాటలు చెబుతూ ఉన్నట్లుగా, ఆయన మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ అందుకనే ఆయన అంటున్నాడు, నువ్వు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను బరుగు చేసి పసి బాలులకు బయలుపరచు అని వారి యొక్క ఉద్దేశించి ఆయన చెప్తూ ఉన్నాడు. ఇక్కడ అనేక మంది జ్ఞానవంతులు ఉన్నారు, అనేక మంది వివేకము కలిగిన వారు ఉన్నారు. కానీ నేను చెప్పే మాటలు వాళ్ళకి ఏమాత్రం కూడా అర్థం కాకుండా దేవుడే ఏం చేశాడంట, మరుగు చేశాడు అనే విషయానికి మనం చూస్తూ ఉన్నాం. ఎంత జ్ఞానవంతుడైనప్పుడు కూడా యేసయ్య గురించి తెలియకపోతే వాడు అజ్ఞానవంతుడిగా ఉంటాడు. ప్రియమైన వాళ్ళ, అందుకని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఆయన అంటున్నాడు, పసి బాలులకు నేను ఇది తెలియచేస్తూ ఉన్నాను. జ్ఞానులైన వారికి మాటలు నేను ఏమాత్రం కూడా తెలియకుండా ఏం చేస్తున్నాను, మరుగు చేస్తూ ఉన్నాను అని ప్రభువే మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క స్తుతి పాటల్లో 2వ వచనంలో మనం చూసినట్టు అన్నాడు, మొదటిది నువ్వు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగు చేసి ప్రసిబారులకు బయలుపరచుచున్నావు అనే ఈ యొక్క సంగతులు అనే మాటలు అర్థం ఏంటో ఒకసారి మనం గమనించాలి. ఇక్కడ ఈ రాయబడిన మాట ఏంటంటే, ఈ సంగతులను నీవు ఏం చేసావు, మరుగు చేసావు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అవి యేసుక్రీస్తును గూర్చిన సత్యాలు. ప్రియమైన వారు, సంగతులు అంటే ఏంటి, యేసుక్రీస్తు వారు గూర్చిన సత్యాలు. ఈ సత్యాలు ఎవరికి మరుపు చేయబడ్డాయంట, జ్ఞానులకు వివేచించే వారికి. కాబట్టి ఇవి మరుగు చేయబడ్డాయి అనే విషయానికి మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రియమైన వాళ్ళు ఆయన అంటూ ఉన్నాడు, కాబట్టి జ్ఞానులు వివేకము కలిగిన వారికి ఈ సత్యము ఆలకించడానికి వాళ్ళు తిరస్కరిస్తున్నారు కనుక వారికి ఏమైందంట, మరుగు చేయబడ్డారు. చాలా మంది మంచి మాటలు వినడం. ప్రియమైన వాళ్ళు, మంచి మాటలు ఎక్కడన్నా వస్తున్నాయనుకోండి, అవి వినరు. చెడ్డ మాటలు ఏదైనా గొడవ జరుగుతుంది అనుకోండి, ఆ గొడవ మీద ఉన్న ఆసక్తి మంచి మాటల మీద ఉంటుందా, అక్కడ ఎవరు కొట్టుకుంటున్నారు, ఎవరు తిట్టుకుంటున్నారు అని మనం చూడడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి, లేక ఎవరైనా మంచి మాటలు చెబితే ఆ మంచి మాటలు వినడానికి ప్రజలు ఏమాత్రం కూడా ఇష్టపడరు. కాబట్టి అందుకనే ఈ యొక్క దేవుని యొక్క సత్యాన్ని ఆయన ఎప్పుడైతే చెప్తూ ఉన్నాడో, కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే తిరస్కరిస్తూ ఉన్నారో దేవుడే ఏం చేశాడు, వాళ్ళకి మరుగు చేశాడు. అలా వీళ్ళకి అర్థం కాకుండా. కాబట్టి అంటే దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క సత్యాలు వాళ్ళకి ఏమాత్రం కూడా అర్థం కాకుండా దేవుడే చేసి ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం.
అంటే ఇక్కడ ప్రియ సహోదరి సహోదరుల, దేవుడు ఈ సంగతులు వారికి ఏమాత్రము కూడా తెలియపరచకుండా వారు మరుగు చేశారు అని ఇక్కడ మనం చూస్తున్నాం. వారు ఎందుకు మరుగు